ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది కదా. మరి మనము ఇంకా పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించండి. మన హృదయాన్ని మనము ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. పాపం చేయకు మిత్రమా అని ప్రభు ఎంతగానో మనకు మన దైవజనులు బోధిస్తూ ప్రభువు వారి యొక్క హృదయంలో ఉంచిన మాటలను బట్టి ఎంతగా చెప్తున్నా వాటిని మనము గ్రహించలేకపోతున్నాం కదా. తినకూడదని తినే అవకాశం వచ్చినా కానీ తినని దానియేలు ప్రధానులకు ప్రధానిగా మార్చబడ్డాడు. మరి ఓ స్త్రీ పాపం చేసే అవకాశం వచ్చినా పాపం చేయని యోసేపు రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు. మరలా పాపపు జనాగంతో కలిసే అవకాశం వచ్చినా కానీ కలవని రూతు యేసుక్రీస్తు వంశావళిలో చోటు సంపాదించుకుంది. మరి కలిగిన ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు వచ్చినా ఆ శ్రమలకు దేవుని ప్రశ్నించే పరిస్థితి కలిగినా కానీ ప్రశ్నించని యోబు రెండంతల ఆశీర్వాదమును పొందుకున్నాడు. తప్పు చేసే అవకాశం మనకు వస్తుంది. అప్పుడు తప్పు చేయకుండా నిలబడితే దేవుడు మనలను గొప్పవారిగా చేస్తారు. కాబట్టి మనము దేవునికి ఇష్టంగా బ్రతుకుదుముగాక. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.